యోబు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము నుండి 26 వచనాలు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చినది. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్న అదే నాకు సంభవించుచున్నది. దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? దుఃఖంలోన వారికి అసలు ఎందుకు జీవం ఇవ్వాలి? వారు మరణమును అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకనై ఉన్నది. అంటే ఎవరు ఎందుకు? వై ఇస్ లైఫ్ గివెన్ టు పీపుల్ హు ఆర్ సాడ్, పీపుల్ హు ఆర్ డిప్రెస్డ్, పీపుల్ హు ఆర్ సఫరింగ్? ఈరోజు మనం అనుకుంటాము వై అని దేవుని అడగటమే తప్పు అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు అనేక సార్లు దేవా ఎందుకు 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 అని అడిగాడు. అర్థమవుతుందండి? ఈరోజు మనం అనుకుంటాం ఎందుకు అని దేవుని ప్రశ్నించకూడదు. దేవుడు మీకు జవాబు ఇవ్వాలి, ఇప్పుడే ఇవ్వాలని చాలాసార్లు నేనే అడిగేదాన్ని. చాలాసార్లు దేవా నాకు ఇంత బాధ కలుగుతుంది, నువ్వు నాకు ఇప్పుడే జవాబు ఇవ్వు. నేను వెంటనే బైబిల్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడే మాట్లాడే అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. బికాజ్ హీఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఆన్సర్ యూ. యూ కెనాట్ డిమాండ్ హిమ్. కానీ ఇక్కడ యోబు అడుగుతున్నాడు, ఎందుకు నాకు ఇది? వై am I alive? వై? ఎందుకంటే యేసు ప్రభు కూడా సిలువ పైన ఎక్కిన తర్వాత సిలువ పైన వ్రేలాడుతున్నప్పుడు ఆయన అడిగాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని అంటే, నా తండ్రి నీవేళ, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? నీవేళ నా చెయ్యి విడచితివి. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ఆస్క్ వై. యూ మైట్ బి ఆస్కింగ్ వై లార్డ్, వై? బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు బిలీవ్, నా విమోచకుడు సజీవుడు. నాకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా, నాకు ఎన్ని సందేహాలు ఉన్నా, నాకు ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ నా దేవుడు నమ్మదగిన వాడని నేను నమ్ముతున్నాను. మీ ప్రశ్నలు ఉంటే దయచేసి దేవుని దగ్గర అడగండి, మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీ హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఆయన దగ్గర కుమ్మరించండి. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఇంకా జీవించడానికి కారణమే లేదు. అవును, పిల్లలు చచ్చిపోయారు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, ఇంకా జీవించడానికి కారణం ఏముంది? భార్య నన్ను తిడుతుంది, నన్ను కాదంటుంది, నన్ను వద్దనుకుంటుంది, ఇంకా నన్ను అసలు జీవించడానికి కారణం ఏంటి? ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ టు సర్వైవ్. ఆయన విశ్వాసం ఎలాగుండిందంటే, మనం అనుకుంటాం విశ్వాసం అంటే వై అడగకూడదు, సంపూర్ణంగా సమర్పించుకోవాలి, అసలు ఎటువంటి ప్రశ్నలే ఉండకూడదు అనుకుంటాం. కానీ యోబు విశ్వాసం అలాగ లేదండి. ఈజ్ ఆస్కింగ్ వై. ఆయన కంప్లీట్గా సరెండర్ అయినట్టు కనపట్లేదు. నేను ఓర్చుకుంటాను ప్రభా, పర్వాలేదు ప్రభా అని చెప్పినట్టు కనపట్లేదు. హీఈస్ ఆస్కింగ్ వై, ఎందుకు? ఈయనలో ఉన్న మంచి గుణం ఏంటిదంటే, ఇంత జరిగిన తర్వాత కూడా లోపల మినుకుమంటున్న ఆ విశ్వాసం ఇంకా ఉంది ఆయనలో. కానీ చాలామందిలో, మనలో ఇటువంటి శ్రమలు కానీ మనకు వస్తే అసలు ఎప్పుడో మనం దేవుని దూషించి మనమైనా చచ్చిపోతాం, కానీ మనం ఉండము. ఈయనకి ఇంకా విశ్వాసం ఉంది, ఇంకా నువ్వు దేవుని అడుగుతున్నాడు, ఇంకా నువ్వు దేవునితో మాట్లాడుతున్నాడు. హీ స్టిల్ హ్యాస్ ఫెయిత్, హీ స్టిల్ హ్యాస్ దట్ ఫ్లేమ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హిమ్. నా దేవుడు ఏదైనా చేసినా ఆయన ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, నా అనుభవం చెప్తాను. బిడ్డ ఎంత తప్పు చేసినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా ఇంకా ప్రేమ ఉంటుంది కదా. ఇది నా బిడ్డ అని ప్రేమ ఉంటుంది కదా. బిడ్డకి ఎలా అనిపిస్తుంది? నన్ను ప్రేమించట్లేదేమో, అందుకనే నన్ను ఇంత కొడుతుందేమో. అదే రీతిగా ఇక్కడ యోబుకి ఎంత జరిగినా కూడా హీ స్టిల్ హ్యాస్ దట్, బికాజ్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను తెలుసుకున్నాడు కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఉంది ఆయనలో. నా దేవుడు మంచిగా చేస్తాడు నాకు తెలుసు, కానీ నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ఇంకా బ్రతకనిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. హీస్ ఆస్కింగ్ జెన్యున్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ జెన్యున్ క్వశ్చన్స్, నేను ప్రతిసారి అంటాను, ప్రతి విశ్వాసికి ప్రశ్నలు ఉంటాయి, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అర్థం కాని పరిస్థితుల్లో టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో తీసుకెళ్ళండి. మీకు జవాబు వెంటనే వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, 2 నెలల తర్వాత వస్తుందని నేను చెప్పలేను, 2-3 సంవత్సరాల తర్వాత మీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కానీ దేవుడు తగిన సమయంలో మీకు బయలుపరుస్తాడు. ఎందుకు ఆ శ్రమలు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఏది జరిగినా ఇప్పుడు అర్థం కాదు. నా జీవితంలో కొన్ని తలుపులు మూయబడినప్పుడు, నా యవ్వన కాలంలో కొన్ని కాలేజెస్, కొన్ని ప్లేసెస్, కొన్ని కంట్రీస్ నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమవుతుంది. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితంలో ఎన్నో తలుపులు మూసివేయబడతాయి. మనకి ఆ పాయింట్లో, ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్లో మనకు అర్థం కాదు,
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే కొన్ని నెలలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ విల్ చూస్ టు షో యూ. బయలుపరుస్తాడు దేవుడు మీకు తగిన సమయంలో. ఎందుకు మూసేశాడు ఆ తలుపు, ఎందుకు ఆ వ్యక్తిని వద్దన్నాడా, ఎందుకు ఈ కాలేజ్ వద్దన్నాడు, ఎందుకు ఈ ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాలేదు. యూ విల్ అండర్స్టాండ్ లేటర్. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ గాడ్ జెన్యున్లీ. యూ కెన్ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. యూ కెన్ ఆస్క్ హిమ్, యూ కెన్ ప్లీడ్ హిమ్, ఐ నీడ్ టు నో అని అనొచ్చు. కానీ దేవుడు లేడు, నాకు నువ్వు వద్దు అనటమే మన జీవితంలో ప్రమాదకరంగా ఉంటుందండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. ఈ మాటలన్నీ ఆయనలో ఇంకా నువ్వు విశ్వాసం ఉంది కాబట్టి. ఇవన్నీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత చెప్పిన మాటలు కాదండి. ఆ బాధల్లో ఉన్నప్పుడే, ఆ వేదనలో ఉన్నప్పుడే చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఒక పక్కన ఎందుకు దేవా అంటున్నాడు, ఇంకో పక్కన ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా పక్షాన పోరాడేవాడు అక్కడున్నాడు, నాకు న్యాయం తీర్చే దేవుడు అక్కడున్నాడు. ఈరోజు యోబు అస్సలు సనగలేదు అనలేదు అని అనుకుంటారు చాలామంది. అసలు సనగలేదు, అందుకని అంత గొప్ప విశ్వాసాన్ని. సనిగాడు, కంప్లైంట్ చేశాడు, బాధపడ్డాడు, దేవుడు అన్యాయం చేశాడు అన్న మాటలు అన్నాడు. కానీ ఆయన విశ్వాసం పోగొట్టుకోలేదు. డూ యూ అండర్స్టాండ్? ఈ శ్రమలు గుండా వెళ్తూ కూడా ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోవట్లేదు. ఇదే మనలో తక్కువ అవుతుంది. ఒక శ్రమ వస్తే దేవుడే లేడు అని అంటాం. ఇక్కడ ఈయన దేవుడు లేడు అనట్లేదు, దేవుడి పైనే, దేవుడితోటే వ్యాజ్యం ఆడుతున్నాడు, దేవుడితోటే న్యాయము తీర్చు అని ఒక లాయర్ వ్యాజ్యం ఆడుతున్నట్లు జడ్జి దగ్గర, ఆ రీతిగా యోబు కూడా వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుడు లేడు అన్న మాటలు వస్తున్నాయంటే అది కేవలం అపవాది నుండే. యెహోవా దేవుడు ఈ అనుభవము రాకముందు యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం ఇంత అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అనుభవము రాకముందు, విపత్తు కలగకముందు, విషాదము జరగకముందు యోబు గురించి అద్భుతంగా దేవుడు గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇంత విపరీతమైన పరీక్ష అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. కానీ దట్ ఈస్ వేర్ వీ ఫెయిల్. ఆ విషయంలో మనం ఓడిపోతుంటాం. పరీక్ష ముందు అందరం బాగానే ఉంటాం, పరీక్ష అయిన తర్వాతనే వస్తుంది, నేను ఇంత అనుకున్నాను నా బిడ్డ గురించి, ఇంత ఆశపడ్డాను నా బిడ్డ చేస్తాడని, ఓర్చుకుంటాడని, సహిస్తాడని నేను అనుకున్నాను. కానీ నో, హీ ఫెయిల్డ్. కానీ యోబు విషయంలో దేవుడు ఇంకనూ సంతోషపడుతున్నాడు. పరీక్ష అయిన తర్వాత 42వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు పలికిన తర్వాత యెహోవా ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదంట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడే. మనం అనుకుంటాము యోబు దేవుడిని తిట్టాడు కదా, దేవుడిని దూషించాడు కదా అని అనుకుంటున్నాం. హీ వాజ్ రీజనింగ్ విత్ గాడ్, హీ వాజ్ ఆస్కింగ్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, యోబు, నా సేవకుడైన యోబు నన్ను గురించి యుక్తమైనది పలికాడు, కానీ మీరు పలకట్లేదు, పనికి మాలిన వ్యక్తులు అని ఆ ముగ్గురు స్నేహితుల గురించి చెప్తున్నాడు అండి దేవుడు. ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అని దేవుడు ఇద్దరు స్నేహితుల మీద చెప్తూ వచ్చాడు చూడండి. ఈరోజు గమనించండి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు ఎలాగా డిప్రెషన్కి, డిస్కరేజ్మెంట్కి గురవుతారో విశ్వాసులు కూడా అదే రీతిగా అవుతారు. విశ్వాసులు అవుతారు, సేవకులు అవ్వరు అంటే తప్పు. విశ్వాసులు అవుతారు, భక్తులు అవ్వరు అని అంటే అది తప్పు, అది మాయ. మీరందరూ దుఃఖంలో ఉండండి, మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటామండి, మాకు ఏ బాధ లేదు అన్నారు అనుకోండి, అది అబద్ధిక్కులు. ప్రతి ఒక్కరూ డిప్రెషన్ గుండా వెళ్తారు. ఎప్పుడైతే దేవునికి ఎక్కువ క్లోజ్ ఉంటారో వారికి ఎక్కువ ఇటువంటి శ్రమలు కలుగుతాయి. ముఖాముఖిగా మాట్లాడిన మోషేకే నన్ను చచ్చిపోతే బాగుండు అనిపిస్తే ఇంకా మనమెంత, మన గతెంత, మన స్థితి ఎంత. అట్లాంటిది ఈరోజు మనం నమ్మాలి ఏంటిదంటే, ఒక కోల్డ్ ఎట్లా కామన్ కోల్డ్ అంటారు కదండి, జలుబు వస్తుంది చూడండి, ఇట్స్ లైక్ దట్ అంట. డిప్రెషన్ ఎట్లుంటుందంట, ఏదో జలుబు వచ్చినప్పుడు అట్లా వస్తుంది కొంతమందికి. ప్రతి విశ్వాసికి అలాగా ఒక సీజన్లో వస్తుంది, ఒక సమయంలో వస్తుంది. ఇఫ్ యూ రికగ్నైజ్ ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, రెబ్యూక్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఇన్ యువర్ మైండ్, మీ మనసులోని, మీ ఆలోచనలోని యుద్ధం అంటే దాన్ని ఎదిరించండి, పోరాడండి, జయించండి. కానీ దేవుడు లేడు అనకండి. దేవుడి పైన అవిశ్వాసం, దేవుడి పైన తిరగబట్టం వద్దు, అది మనకే అపాయము. దేవుడే లేడు, నాకు దేవుడే వద్దు. ఎన్నోసార్లు నేను అన్నాను, దేవుడి పైనే అలిగి నాకు దేవుడు వద్దు,
నేను ఇంత చేస్తే దేవుడు అన్యాయం చేస్తాడని నాకు వద్దు అన్నాను. నేను మిస్క్యారేజ్ అయిన తర్వాత 10 రోజులు దేవునితో మాట్లాడకుండా ఉన్నా. అయినా దేవుడు నమ్మదగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. నేను మాట్లాడకుండా అలిగి కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి ఆయన మాట వాగ్దానం ఇచ్చి, ఇదిగో నీకు కుమారుడిని ఇవ్వబోతున్నానని ఆయన నేను అడగకముందే ఆ వాగ్దానము నాకు ఇచ్చాడు. బీ ఆనెస్ట్. మీరు డిప్రెషన్ ఉంటే దేవునికి నేరుగా సూటిగా చెప్పండి, దాచకండి, పాతి పెట్టకండి. ఇదేదో నాకు ఆ తలంపులు వస్తున్నాయి, నాకు ప్రార్థన చేయాలని లేదు, కాదు నాకు వాక్యం చదవాలని లేదు అని ఈ మాటలు కాదు. అట్లాంటి సమయంలో నేను ఇంకా గట్టి ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ సమయము ప్రార్థనలు గడపండి. ఎందుకంటే నేను ఎప్పుడు నమ్ముతాను, నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తాను, గాడ్ ఇస్ ద గ్రేటెస్ట్ థెరపిస్ట్, గ్రేటెస్ట్ సైకాట్రిస్ట్. నమ్ముతారా? ఈజ్ ద గ్రేటెస్ట్. ఆయన సన్నిధికి వస్తే మనకి ఎటువంటి మెడికేషన్ కావాలో, థెరపీ కావాలో ఆయన ఇస్తాడు. మనము ఒక పిల్లి వలె వెళ్తాము, వచ్చేటప్పుడు ఈ సింహం వల్ల బయటికి వస్తాము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో అంత శక్తి ఉందండి, ఆయనతో సహవాసంలో అంత శక్తి ఉంది. దట్ కమ్యూనియన్ విల్ చేంజెస్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. లోపల నుండి బయటికి మనల్ని మారుస్తుంది. అందుకే నేను దేవుని సన్నిధిలో బీ యాజ్ ఇట్ ఇస్, బీ యాజ్ ఇట్ ఇస్. మీరు అనుకుంటున్నారు నా జీవితంలో దేవుని దయ లేదు కాబట్టే నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను. నో నో నో, ఐఎమ్ టెలింగ్ యూ, బిఫోర్ అ గ్రేట్ బ్లెస్సింగ్ there will always be a wave of depression. ఒక మేఘం అంట, అది వర్షము కురక ముందు చాలా చీకటిగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది, మొత్తం అంతా కూడా సన్ని అంతా కూడా బ్లాక్ చేస్తుంది. అదే రీతిగా ఒక గ్రేట్ బ్లెస్సింగ్ ముందు ఒక చీకటి ఉంటుంది, ఒక అపాయం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక వేదన ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. వన్స్ ద క్లౌడ్ బర్స్, there's showers of blessing. అదే రీతి మన జీవితంలో కూడా నమ్మాలి. ఈరోజు ఆ వేవ్ అలను చూసి భయపడటం కాదు, అలను చూసి నిస్పృహ నిరాశ కాదు. దీని తర్వాత నా దేవుడు రెండంతల మేలు చేయబోతున్నాడు. ఆమెన్. అదే చేస్తాడు యోబు జీవితంలో. ఎంతగా అయితే బాధ అనుభవించాడో యోబు, రెండంతల దీవెన. అప్పటికే రిచెస్ట్ మ్యాన్ అంటే ఇంక అనుకుని చూడండి, రెండంతలు అంటే శ్రేష్టమైన బిడ్డలో వారి కుమార్తెలు, యోబు యొక్క కుమార్తెలు అంట ఈ లోకల్ ఆ దేశంలోనే అంత అందగతలే అసలు ఎక్కడ లేరంట. అంత అందమైన కుమార్తెలు ఇచ్చాడు, 7 కుమారులను ఇచ్చాడు దేవుడు. రెండంతల ఆస్తిని ఇచ్చాడు, రెండంతలు అన్ని రీతిలుగా. పోగొట్టుకున్న దానికి రెండంతలు. మీ జీవితంలో కూడా రెండంతలు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? అందరికీ కాదు, ఎవరైతే దీని గుండా వెళుతూ వారి విశ్వాసం కోల్పోకుండా ఆయన పైన నమ్మకం ఉంచుతూ, నా విమోచకుడు సజీవుడు, నా కనులారా ఆయనని చూస్తానని విశ్వాసము కాపాడుకుంటూ ఉన్న వారికే రెండంతల మేలు.